ఈరోజు మేడారం గ్రామంలో జరుగుతున్నటువంటి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవానికి చాలామంది భక్తులు ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం ఒక హెల్త్ క్యాంపు మన పిఏపల్లి ఉమ్మడి పిఏపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ తోటి నిర్వహించుకోవాలన్న ఆలోచనతోటి ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్ కూడా మేము ఎవరు పెడతారు అనే ఆలోచన చేసినప్పుడు మేమే మా నాన్నగారు జ్ఞాపకార్థంగా మేము పెడతామని చెప్పేసి మేము నలడం అన్నదమ్ములం ముందుకు రావడం కూడా జరిగింది. ఆ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ మరియు మా క్లబ్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ఈ క్యాంపుకు పెడతాము అని చెప్పేసి అనగానే మా క్యాంపు మా క్లబ్ జిల్లా కలెక్టర్ అయినటువంటి మదన్ మోహన్ గారు ఇమీడియట్లీ మన యశోద హాస్పిటల్ గారి సహకారంతో వాళ్ళు మనకు ఖచ్చితంగా వస్తారు డాక్టర్స్ అని చెప్పేసి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకు కూడా చాలా మనం కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా మేము ఇంతకుముందు కొన్ని కార్యక్రమాలు చేశాము. ఆ కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా ఈరోజు చేసినందుకు చాలామంది వచ్చి వాళ్ళు వైద్యాన్ని సూచించుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాలను సూచించుకొని మెరుగుపరిచినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి పిఏపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమ్మడి పిఏపల్లి మండలం ఆధ్వర్యంలో మలక్పేట యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఉచిత మెగా క్యాంపు మేడారం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మేడారం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా ఇక్కడ డాక్టర్లు యశోద నుంచి వచ్చినటువంటి డాక్టర్లందరూ కూడా సుమారుగా 8 మంది డాక్టర్లు రావడం జరిగింది. వారందరూ కూడా చాలా మంది బీద ప్రజలని వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఉచిత వైద్యం చేయడంతో పాటు ఉచితంగా మందులు ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మేము లయన్స్ క్లబ్ ఆఫ్ పిఏపల్లి నుంచి సుమారుగా ఈ 4-5 నెలల్లో అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా క్లబ్ ఉద్దేశం పేదలకు బడుగు బలహీన వర్గాలకు చాలా అనేక రకాలుగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పిల్లలకు చదువు విషయాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంకా అనేక విషయాలలో ఈరోజు మేము అనేక కార్యక్రమాలు చేయడానికి ఈరోజు క్లబ్ ఏర్పాటు చేసే దిశగా ముందుకొచ్చాం. ముఖ్యంగా మా క్లబ్ లో సుమారుగా 35 మంది సభ్యులు ఉండడం జరిగింది. ఈరోజు ఇంకా మనకు ఈ 4-5 నెలల మాసంలో ఈ సంవత్సరం కాలంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ నెలలో ఇంకా 2 మెడికల్ క్యాంపులు పెట్టాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి మా లయన్స్ మిత్రులందరూ కూడా సుమారుగా ఈ రోజు లయన్స్ క్లబ్ మిత్రులతో పాటు దేవరకొండ లయన్స్ నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా దాంతో పాటు ఈ రోజు లయన్స్ క్లబ్ నుంచి ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెగా క్యాంప్ ఏదైతే ఉన్నదో దానికి స్పాన్సర్స్ గా ఈ రోజు ఎలుగూరి సైదిరెడ్డి రామచంద్రమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఎలుగూరి చెన్నారెడ్డి, ఎలుగూరి వెంకటరెడ్డి, ఎలుగూరి మల్లారెడ్డి, రామరెడ్డి నలుగురు అన్నదమ్ములు ఈరోజు మెగా క్యాంప్ కు వారు ఉచితంగా వారు దాతలుగా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ నుంచి పిఏపల్లి నుంచి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా లయన్స్ క్లబ్ కోరగానే వచ్చేసినటువంటి యశోద హాస్పిటల్ డాక్టర్స్ అందరికి కూడా వాళ్ళు వచ్చినటువంటి మొత్తం ఒక 8 మంది డాక్టర్లతో పాటు సుమారు ఇంకో 10 మంది క్యాంపు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా ఉద్దేశం మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, ఏదేమైనా పేద ప్రజలకు కావలసినటువంటి అనేక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో మాకు తోచినటువంటి మాకు వీలైనంత వరకు తప్పనిసరిగా ప్రజలకు సేవ చేయాలనే కాన్సెప్టే మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమ్మడి పిఏపల్లి వారి నిర్ణయం. కాబట్టి ఈ విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమ్మడి పిఏపల్లి క్లబ్ తరఫున మేడారం గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం మా క్లబ్ తరఫున మేము మాతో పాటు మలక్పేట యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. క్లబ్ ఏర్పాటు అయిన కాడి నుంచి దాదాపు 5 నెలల నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు ఇదే 2 మండలాల్లో కలిపి చాలా ప్రోగ్రాంలు చేసినాము. స్కూళ్ళల్లో బెంచీలు బహుకరణ ఇవ్వటం కానీ,
పారిశుద్ధ కార్మికులకు మరియు ఉత్తమ ఉపాధ్యాయులకు మరియు అలాగే ఉత్తమ రైతులకు ఉత్తమ విద్యార్థులకు ఇలా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ మాకు మెగా క్యాంపు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము ఒక నిర్ణయం తీసుకొని చేసినాము. ఇంకా మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని మా అధ్యక్షుల వారు ఇంతకుముందుకే తెలియజేసిండ్రు. అలాగనే మేము ఈ క్యాంపు కోసము మా క్యాంపు సభ్యులైనటువంటి ఎలుగురి చెన్నారెడ్డి మరియు వెంకరెడ్డి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇక్కడ వాళ్ళే దాతృత్వం వహిస్తూ ఇక్కడ చాలా మంది ఎవరైతే వైద్యం అందక ఇబ్బంది పడుతున్న వాళ్ళు పేదల కోసం క్యాంపు ఏర్పాటు చేయాలని అనే కోరిక మేరకు మేము ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక చాలా మంది ఈ ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి వచ్చి చాలా మంది ఎంతో మంది వాళ్ళ ఆరోగ్యాన్ని మంచి మెరుగుపరుచుకోవడం కోసం చాలా మంది ఇప్పటికే 100 మంది పైగా దాటిర్రు. ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు చాలా మంది ఇక్కడ మేము వాళ్ళకి వైద్య సేవలు అందించడానికి ఉచిత మందులతో పాటు ఉచిత సేవలు అన్ని కార్యక్రమాలు అన్ని అంటే గైనక్ కానీ కార్డియో కానీ అలాగే ఆర్థో కానీ మరియు జనరల్ ఫిజిషియన్ ఆప్థమాలజీ ఇట్లా చాలా రకాల డాక్టర్లు ఒక 8 మంది శాఖలకు సంబంధించిన ఇక్కడ వైద్యం సదుపాయాలను ఇక్కడ పల్లెటూరుకు వచ్చి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ మన వాకిలి ముందరికి వచ్చి వైద్యం అందించడం చాలా మేము సంతోషిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.